హరహర మహాదేవ శంభో శంకర. జాతకంలో ఉండే కుజదోష పరిహారానికి లేదా కాలసర్ప దోష పరిహారానికి మనమందరము శ్రీకాళహస్తి లేదా ఇతరత్ర నాగదేవతా సంబంధిత దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. కానీ వాటన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే గొప్పనైనటువంటి క్షేత్రాన్ని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాను. ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని సన్నిధిలో ఉన్నటువంటి కుజ దేవాలయంలో ఎవరైతే పూజాధికాలు నిర్వహించుకుంటారో వారికి ఉన్నటువంటి సమస్త కుజ దోషాలే గాని కాలసర్ప దోషాలే గాని అన్నిటి నుండి కూడా విముక్తులవుతారు. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఇటు దేవాలయము గొప్పనైనటువంటి చరిత్ర గలది. సతీదేవి తను చాలించిన తర్వాత పరమేశ్వరుడు ఆ యొక్క బాధతోటి తపస్సులు చేయగా అమ్మవారు తిరిగి వచ్చిన శుభ సందర్భంలో స్వామివారు ఒక్కసారిగా తన కళ్ళు విప్పి చూడగా ఆ కంటి నుండి కన్నీటి చుక్కలు భూమిపై రాలాయి. ఆ యొక్క కన్నీటి చుక్కలను ధరించినటువంటి భూదేవి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అతడే భౌముడు. భూదేవి కొడుకు గనుక భౌముడుగా ఎర్రని వర్ణంతో ఉండడంతో అంగారకుడిగా ఆ కుజుడు ఉద్భవించడం జరిగింది. పరమేశ్వరుడు ఆ యొక్క కుజునికి నవగ్రహాల్లో అధిపతిగా చేసి లింగ రూపంలో ఉండి కలియుగాంతం వరకు కుజ సంబంధిత కాలసర్ప సంబంధిత దోషాలతోటి ఉన్నటువంటి సమస్త జనులను అనుగ్రహించడానికి ఆదేశించాడు. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఇటు స్వామి సన్నిధిలో నిర్వహించుకునే అన్నాభిషేకం తోటి సమస్త కుజ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే కుజుని సన్నిధిలో అట్టి పూజాధికాలు నిర్వహిస్తారో సమస్త దోషముల నుండి కూడా తొలగింపబడిన వారవుతారు. కనుక ఇటు విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఓం నమః శివాయ.